మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినగా మనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటున్నాడు. ఏ ఆయుధమును వర్ధిల్లదు. మనకు విరోధముగా ఎంతమంది ఏ విధముగా విరోధముగా మాట్లాడినా, విరోధమైనటువంటి పగవారు మనల్ని ఏమి తలపెట్టినా, దుష్టుడని పగవాడు మనల్ని ఏమి తలపెట్టినా, నీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధమును వర్ధిల్లదు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో కూడా వ్రాయబడి ఉంటుంది కదా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని వాక్యం తెలియజేస్తుంది. నీకు విరోధముగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యము దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన ఎడలు నెరవేరాలంటే మనము దేవుని యొక్క కృపను, మన దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునడి అంటున్నాడు. మన విరోధి అయిన అపవాది మన మీద ఏ యుద్ధము చేసినా, ఏ బాణము వేతలంచినా, మనము దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే, దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలంటే, అపవాది మన మీద ఎన్ని తంత్రాలు కల్పించినా, ఎన్ని శోధనలు కల్పించ ప్రయత్నించినా, ఎంత కీడు తలపెట్ట ప్రయత్నించినా, నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధమును వర్ధిల్లదు అని వాగ్దానం చేసిన దేవుడు మనకి క్షేమం ఇస్తాడు. ఎప్పుడు అంటే మనము దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు మనకి క్షేమం ఇస్తాడు. దుష్టుడు ఎన్నో బాణాలు వేస్తాడు, మన మీద యుద్ధం ప్రకటిస్తాడు వాడు. కానీ వాటన్నిటినీ జయించాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం మనం ధరించుకొని వాడితో పోరాడినప్పుడు వాడు ఓడిపోతాడు. దేవుడే మనకి విజయం ఇస్తాడు. మన పక్షాన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు కనుక, దావీదు మహారాజు పక్షాన యుద్ధం చేసిన దేవుడు మన పక్షాన కూడా యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎంతో మంది రాజులు ఆయన్ని వేడుకున్నప్పుడు వారి పక్షాన యుద్ధం చేసి జయమిచ్చిన దేవుడు మన పక్షాన కూడా ఇక్కడ నీ పక్షాన యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. మనకి ఇటువంటి కృపను అనుగ్రహిస్తున్న దేవుడు. మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని వేసే ప్రతి విధమైన అగ్ని బాణములను మనం ఆర్పివేసే శక్తి కలిగి ఉంటాం సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు. కాబట్టి మనము మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ఆయన్ని ఆశ్రయిద్దాము. మనము సర్వాంగ కవచమును ధరించుకున్నాము. ఆయన కృపలో మనము వర్ధిల్లుదాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మా పక్షాన యుద్ధం చేసే దేవా మీకు స్తోత్రాలు. దుష్టుడు వేయి ప్రతి విధమైన అగ్ని బాణములను ఆర్పివేసే శక్తిని మాకు కలుగు చేసే దేవా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని హత్తుకొని, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆరాధించి నేను మీ దీవెనలు పొందుకునే వారినిగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.